హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ స్వామి. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ కృష్ణారెడ్డి గారు. వారితో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఈ ఇయర్ 2025 ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు నెక్స్ట్ 2026లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి హైయర్ స్టడీస్ కోసం. అటువంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, వాళ్ళకి ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి? సో జనరల్గా ఇంటర్మీడియట్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇప్పుడు 2025లో ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కానివ్వండి సార్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఏంటంటే 2027లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు 2026లో రాస్తారు. సో వీళ్ళకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఒకటి జేఈ, ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే జేఈ అండ్ ఎంసెట్ అంటాం. సో అట్లనే నీట్ బైపీసీ స్టూడెంట్స్కి అయితే నీట్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఎంసెట్ కూడా ఉంటుంది, అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నవి స్టూడెంట్స్ రాయొచ్చు. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ కొన్ని స్టేట్స్, ఇప్పుడు మన దగ్గర ఏప్సెట్ ఎట్లానో కొన్ని కర్ణాటక స్టేట్ ఉంటాయి, ఎంహెచ్టీ, సిఈటీ మహారాష్ట్ర ఉంటాయి, డబ్ల్యూబీజేఈ అనేది నేషనల్ ఎగ్జామినేషన్. సో ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ అపియర్ అవ్వచ్చు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపియర్ అవ్వచ్చు, లైక్ బిట్సాట్ కానివ్వండి. సో ఆ స్టూడెంట్ ఫస్ట్ ఏంటంటే ఒక గోల్ పెట్టుకోవాలి సార్. ఏ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను ఐఐటీస్లోకి వెళ్ళాలా, ఎన్ఐటీసా, ట్రిపుల్ ఐటీసా, లేదంటే తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ కావాలా అన్నదాన్ని బట్టి వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ వాళ్ళ ఎగ్జామ్ని చూజ్ చేసుకోవడం మెయిన్ థింగ్. అది స్టార్టింగ్ నుంచి ఏ ఎగ్జామ్లో నేను ఎక్సెల్ అవ్వాలి, స్కోర్ చేయాలి బాగా అన్నది చేయాలి వాళ్ళు. మీరు ఇంతకుముందు నీట్, జేఈ అన్నారు కదా, ఆ రెండు ఎగ్జామ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి? బేసిక్ ఏంటంటే సార్, జేఈ అన్నది క్లాస్ 11th and 12th స్టూడెంట్స్ ఎవరైతే ఎంపీసీ ఉన్నారో సో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ నీట్ అనేది ఏంటంటే బైపీసీ స్టూడెంట్స్కి. అండ్ ఇద్దరికి కామన్గా ఉండేది ఏంటంటే ఏప్సెట్. తెలంగాణ అండ్ ఏపీలో 2 స్టేట్స్ డిఫరెంట్గా కండక్ట్ చేశారు. మన ఎన్సెట్ అనే పేరుతో అదే. సో మనకి ఈ ఎగ్జామ్స్ ఏంటంటే నేషనల్ లెవెల్. జేఈ అండ్ నీట్ అనేవి ఏంటంటే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్. సో బట్ ఈ ఏప్సెట్ అనేది ఏంటంటే మన స్టేట్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ అనమాట. తెలంగాణ స్టూడెంట్స్ కి సపరేట్ కండక్ట్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్ ఏపీలో కండక్ట్ చేస్తారు అనమాట. నీట్ అనేది బైపీసీ స్టూడెంట్స్ కోసం ఉంది, జేఈ ఎంపీసీ స్టూడెంట్. అంటే దాంట్లో డిఫరెంట్ కేటగిరీ ఉంటాయి. దీనికోసమే ఇప్పుడు నీట్ అనేది ఎంబీబీఎస్, జేఈలోకి ఏమొస్తుంది? జేఈ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు బేసిక్ ఐఐటీస్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు, అదేంటంటే ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా అనమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఐఐటీలో జాయిన్ అవ్వాలి సార్. ఒక 23 ఐఐటీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ 23 ఐఐటీస్ లో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ జేఈ క్లియర్ చేయాలి. మెయిన్స్ అంటాం మనం దీన్ని 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో జనవరిలో ఫస్ట్ ఫేజ్ అంటాము, మళ్ళీ ఏప్రిల్లో సెకండ్ ఫేజ్ ఉంటుంది. సో ఇది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతారు. జేఈ మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ అడ్వాన్స్లో కూడా క్రాక్ చేశారనుకోండి, ఆ స్టూడెంట్స్ ఐఐటీస్కి వెళ్తారు అనమాట. అట్లా కాకుండా ఓన్లీ జేఈ స్కోర్తోని మనం ఎన్ఐటీస్ అంటాం. ఇంతకుముందు ఆర్ఈసీస్ అనేవాళ్ళు, మన ఆర్ఈసీ వరంగల్, ఎన్ఐటీ వరంగల్ ఇలా అంటారు కదా, ఇంతకుముందు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఈ జేఈలో మంచి స్కోర్ వచ్చింది అనుకోండి మెయిన్స్లో, సో ఆ స్టూడెంట్స్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కూడా అప్లై చేయవచ్చు అనమాట. సో ఇట్లా ఈ 2 నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే జేఈ అండ్ నీట్ ఉన్నాయో, సో జేఈ అన్నది కంప్లీట్గా ఐఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్. ఇంకా నీట్ అనేది మీకు తెలిసిందే. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ టాప్ మెడికల్ కాలేజెస్, అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ అంటే ఇంకేముంటుంది? రెండేనా? సో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి సార్ దాంట్లో కూడా. సో ఎంబీబీఎస్ చేయొచ్చు దాంట్లో, అంటే మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి, సో డెంటల్ కోర్సెస్ ఉంటాయి. ఇక మీరు జాయిన్ అయిన తర్వాత దాంట్లో కోర్సెస్ అనేవి డిఫరెంట్, బట్ జాయిన్ అవ్వడానికి నీట్ అనేది ఒక ప్రిలిమినరీ అనమాట మీకు. సార్, ఇప్పుడు జేఈ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఎవరు కండక్ట్ చేస్తారు? సో జేఈ అన్నది జనరల్గా 300 మార్క్స్కి ఉంటుంది సార్ ఎగ్జామినేషన్. దాన్ని కూడా 2 ఫేజెస్లో కండక్ట్ చేస్తారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు. సో ఎవ్రీ ఇయర్ 2026లో రాసేవాళ్ళు జనవరిలో ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేస్తారు. సో ఏప్రిల్లో మళ్ళీ సెకండ్ ఫేజ్ కండక్ట్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఇది ఎన్టీఏ అంటాం. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండ్ నీట్ కానీ జేఈ కానీ సో మొత్తం కండక్ట్ చేసేది ఈ ఎన్టీఏ బాడీ సార్. సో ఇది ఏం చేస్తారంటే ఎన్టీఏ వాళ్ళు సో ఒక ఐఐటీకి ఇస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఒక ఐఐటీ వాళ్ళు పేపర్ ప్రిపేర్ చేసి సో ఆ ఐఐటీ వాళ్ళని కండక్ట్ చేస్తారు ఆ పర్టికులర్ ఇయర్కి. సో మీకు జేఈకి వచ్చేసరికి 300 మార్క్స్లో సో ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ 100 మార్క్స్, ఫిజిక్స్ 100 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ 100 మార్క్స్. సో దీంట్లో మంచి స్కోర్ చేసిన వాళ్ళు, అంటే టాప్ స్కోర్ చేసిన వాళ్ళు మళ్ళీ అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతారు. పర్టికులర్ అంటే యావరేజ్ ఎంత స్కోర్ వస్తే సేఫ్ స్కోర్? ఇది రిజర్వేషన్ మీద కూడా డిపెండ్ అవుతుంది సార్. సో జనరల్గా ఏంటి అని అంటే మనకు ఒక 150 మార్క్స్ అన్నది కొంచెం సేఫ్ స్కోర్ ఉంటుంది, అంటే ఎలిజిబుల్ అవ్వడానికి, నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ అవ్వడానికి, అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవ్వడానికి. సో మీకు ఇంకా మంచి స్కోర్ లైక్ 180+, 200+ తెచ్చుకున్నారనుకోండి, సో మీరు ఇక్కడే ఒక సీట్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీకు ఎన్ఐటీస్ ఉంటాయి, ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి. ఈ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఏంటి అని అంటే మీకు జేఈ మెయిన్ స్కోర్ ద్వారానే, అంటే మీరు అడ్వాన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో జేఈ మెయిన్ స్కోర్ ద్వారానే మీరు
అక్కడ సీట్ తెచ్చుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీ ఫస్ట్ ఎయిమ్ నేను ఏదో ఒకటి సెక్యూర్ చేసుకోవాలి అన్నట్లున్నారనుకోండి, నాకు ఒక NIT వరంగల్ కావాలి, లేదంటే IIIT హైదరాబాద్ కావాలి అన్న ఎయిమ్తో ఉంటే స్టార్టింగే JEE మెయిన్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వు. 98%, 99% తెచ్చుకో. సో అప్పుడు నీకు మంచి ఈజీ అవుతుంది అనమాట. అంటే ఒకటి సెక్యూర్ చేసుకుంటావు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇక్కడ ప్రెషర్ ఉండదు ఇక. ఎందుకంటే NITనో IIITనో నీ చేతిలో ఉంది, ఈ స్కోర్కి నాకు ఇక్కడ వస్తుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ తెలుస్తాయి కదా మనకి, ఈ స్కోర్కి ఇక్కడ ఇది వస్తుంది. నెక్స్ట్ నేను IITకి ఏం చేస్తాను. సో ప్రెషర్ లేకుంటే దానికి అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అది సో JEE ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా ప్రిపేర్ అయితే తొందరగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది? సో యాక్చువల్గా ఇది JEE అన్నది ఒక 2 years జర్నీ సార్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారని అంటే, ఇప్పుడు JEE మెయిన్స్ జనవరిలో ఉందనుకోండి, సో ఆ 2 months నవంబర్ డిసెంబర్ ప్రిపేర్ అవ్వడము, లేదంటే ఏప్రిల్లో ఉన్నదానికి ఫిబ్రవరి మార్చి ప్రిపేర్ అవ్వడం, ఇలా చేయడం అన్నది చాలా రాంగ్ సార్. ఎందుకంటే మనకు స్టార్టింగ్ నుంచే ఇప్పుడు ఈ ఇయర్ 2026లో రాస్తున్నారు, లేదంటే 2027లో రాసే వాళ్ళకైతే మనం చెప్పేది ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచే ఒక ప్రణాళిక, ఒక స్ట్రాటజీ, సో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీ ఎండ్ గోల్ అన్నది ఈజీ అవుతుంది. ఎందుకు అని అంటే మీకు ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఈ ఫస్ట్ 2 or 3 months బేసిక్స్ పోతాయో, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చాలా క్రూషియల్ థింగ్ ఏంటంటే అండి, ద ఫస్ట్ 2 months మీరే జూన్ జూలై ఆగస్ట్ ఆల్రెడీ 3 క్రాస్ అయిపోయినాయి మనకి ఇప్పుడు ఇయర్. సో ఈ జూన్ జూలై ఆగస్ట్లో ప్రతి సబ్జెక్ట్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిజిక్స్లో బేసిక్స్ కానివ్వండి, మ్యాథ్స్లో బేసిక్స్, కెమిస్ట్రీలో బేసిక్స్, ఇవి నేర్చుకుంటేనే మనకి రిమైనింగ్ చాప్టర్స్ ఫస్ట్ ఇయర్లోవి కానివ్వండి, లేదంటే సెకండ్ ఇయర్లో చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఫస్ట్ 3 months నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ లేదనుకోండి స్టూడెంట్కి, ఇక మొత్తం మీరు ఎన్ని ఫ్లోర్లు కట్టినా కూడా అది ఊరికే కూలిపోతుంటుంది అనమాట, పేక మేడల్ లాగా అనమాట. సో అందుకనేసి ఆ స్టార్టింగ్ మీరు ఫండమెంటల్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్లో మీకు మ్యాథ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫిజిక్స్లో, బేసిక్ మ్యాథ్స్ అనేది. సో మీరు దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మ్యాథ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, జనరల్గా 10th class వరకు ఉన్న సిలబస్, ఇంటర్మీడియట్ వరకు ఉన్న సిలబస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, మీరు తిరుమల కొండకి వెళ్తారు కదా, కింద నిల్చొని మనం మాట్లాడుకుంటున్నది 10th class సిలబస్, పైన మీకు కొండ కనిపిస్తుంది కదా, అది ఇంటర్మీడియట్ సిలబస్. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఒక 10th class నుంచి ఇంటర్మీడియట్కి వచ్చిన స్టూడెంట్ ఫస్ట్ మైండ్ సెట్, నేను దీనికి రెడీగా ఉన్నా, నేను ఇంత సిలబస్ చదవాలి అన్న థాట్తో రావాలి. అలా కాకుండా 10th classలో నేను ఒక 5 chapters నేర్చుకున్న ఫిజిక్స్లో, ఇంటర్మీడియట్లో కూడా అంతే ఉంటాయేమో, 5 chapters ఆ మైండ్ సెట్ వర్కౌట్ అవ్వదు. స్టూడెంట్ అక్కడే సైకలాజికల్గా దెబ్బతినిపోతాడు. వాళ్ళు రియలైజ్ అయ్యే లోపు సగం సిలబస్ అయిపోతుంది సార్. చాలా కాలేజెస్లో, కార్పొరేట్ కాలేజెస్లో జరిగేది అదే. మీకు ఇప్పుడు వాళ్ళు ఏదో 1 Air 1 Air 2 Air 3 1 1 3 3 4 5 వేసుకుంటారు కదా, అవన్నీ టాప్ స్టూడెంట్స్. ఎంతమంది పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారో మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ జాయిన్ చేసి ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఫౌండేషన్ లేకపోవడం. స్టార్టింగ్ 2 months 3 months అనేది చాలా చాలా క్రూషియల్ అనమాట. సో ఆ 2 monthsని వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సార్ మీరు ఫౌండేషన్ అంటున్నారు కదా, మీరు ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీగా, ఒక ఎక్స్పర్ట్గా, మీ అంటే ఫిజిక్స్లో JEE పాత్ర ఎలా ఉంటుంది, అంటే ఎలా ప్రిపేర్ కావాలి స్టార్టింగ్ నుంచి, దాన్ని స్టూడెంట్స్ కొంచెం చెప్పండి. డెఫినెట్గా సార్. ఏంటి అని అంటే, ఫిజిక్స్ని ఒక భయంకరమైన సబ్జెక్ట్గా చూస్తారు. ఒక ఇంటర్మీడియట్కి ఎంటర్ అయిన తర్వాత 10th వరకు వాడు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న ఫిజిక్సే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత సిలబస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎంత ఎక్కువ అవుతుంది అంటే సార్, ఇంతకుముందు నేను చెప్పినట్లు 11th class సిలబస్లో ఒక చాప్టర్ ఉంటుంది, రొటేషనల్ మోషన్ అని. ఆ చాప్టర్ మొత్తం 10th class సైన్స్కి ఈక్వల్. ఆ చాప్టర్, ఈ ఒక్క చాప్టర్ 10th class సైన్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, దాని మొత్తానికి ఈక్వల్. అంత సిలబస్ ఉంటుంది అనమాట. సో ఈ 34 chapters ఉంటాయి మొత్తం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. సో ఈ 34 chaptersని ఆ స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు బేసిక్స్, మ్యాథ్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది సార్. ఫిజిక్స్లో ఏ స్టూడెంట్ అయితే బేసిక్ మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉంటాడో ఆ స్టూడెంట్ మాత్రమే ఫిజిక్స్లో న్యూమరికల్స్ చేయగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే, ఫిజిక్స్లో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ న్యూమరికల్స్. మీకు అంటే థియరీ ఉంటుంది, బట్ థియరీ కూడా న్యూమరికల్స్కి అటాచ్డే ఉంటుంది. అంటే మీకు ఆ బేసిక్ మ్యాథ్స్ వస్తేనే మీకు ఆ ఫిజిక్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు, లేదంటే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఫిజిక్స్లో మార్క్స్ గెయిన్ చేయాలంటే మ్యాథమెటిక్స్ అది కంపల్సరీ సార్. అది లేకపోతే
మీరు ఫిజిక్స్ జేఈ అనేది ఇంకా రాయడానికి కూడా లేదు. ఇక మీకు ఏదన్నా లక్ ఉండి మీ కిస్మత్ బాగుండి ఆ రోజు వస్తే మీరు పెట్టినే తగలడం తప్పితే, ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి పెట్టే తగలడం తప్పితే మీరు ఓన్గా సాల్వ్ చేసి రావడం అన్నది ఇంపాసిబుల్. మీకు ఎప్పుడు మీరు మ్యాథ్స్లో స్ట్రాంగ్ లేనప్పుడు. అదే మీరు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉండి మీరు ఫస్ట్ నుంచే చాప్టర్ బై చాప్టర్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఒక్కటే రోజులో నేను అంతా కంప్లీట్ చేయాలి, లేదంటే 2 monthsలోనే కంప్లీట్ చేయాలి అనుకుంటారు. అలా కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి, మనం ఫస్ట్ ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేయి, ఈరోజు కొన్ని న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళు. ప్రతిరోజు నీ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఇక్కడ నువ్వు నీ పక్కనోడికి ఏదో ఇప్పుడు ఈరోజు జేఈలో 200 marks వచ్చాయి, ఈ పక్కనోడికి 250 marks వచ్చాయి, వాళ్ళందరిని వదిలేసి నీకు లాస్ట్ వీక్ ఎంత వచ్చాయి, నెక్స్ట్ వీక్ ఎంత రావాలి, నీ సెల్ఫ్తో కంపేర్ చేసుకో. నీకు ఈ వీక్కి నెక్స్ట్ వీక్ ఇంప్రూవ్మెంట్ ఉందా, వచ్చే వీక్కి ఆపై వచ్చే వీక్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అన్నది ఒక్కటే నువ్వు ఆలోచించుకోవాలి. సో అండ్ ఇక్కడ ఫిజిక్స్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు, సో ఫిజిక్స్కి వచ్చేసరికి సిలబస్ని మీరు డివైడ్ అండ్ స్టడీ. ఏంటి అని అంటే మీకు అన్ని చాప్టర్స్ అందరు స్టూడెంట్స్ చేయలేరండి, ఇది షూర్. మనం అంటే మెజారిటీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతాను నేను ఇక్కడ. 90% స్టూడెంట్స్ గురించి మాట్లాడుతాను. ఓ 10% ఆల్రెడీ వాళ్ళు ఇన్బిల్ట్ ఐక్యూ వాళ్ళు ఎక్కడున్నా చదువుకుంటారు, వాళ్ళకి ఆ టాప్ కాలేజ్ అవసరం లేదు, ఈ గవర్నమెంట్ ఎక్కడ కూర్చొని చేయగలుగుతారు సార్. మిగిలిన 90% ఏంటంటే కొంచెం ప్లాన్డ్గా ఉండాలి. సో వాళ్ళు నీకు ఫస్ట్ ఇయర్లో 16 chapters ఉన్నాయి. నీకు జేఈకి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయి. జేఈకి ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ దాంట్లో కూడా ఈజీ చాప్టర్స్ ఏంటి అవి ఐడెంటిఫై చేసి ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. అబ్జర్వ్ చేసి ఇప్పుడు 16 chapters ఉన్నాయండి. 16 chapters నుంచి మీకు ఫస్ట్ ఇయర్ నుంచి లెట్సే ఒక 12 questions వస్తున్నాయి అనుకుందాం. జేఈ 12 or 13 questions వస్తున్నాయి అనుకుందాం. ఒక్కొక్క క్వశ్చన్ 4 marks ఉంటుందండి. 12 into 4 48 marks ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చాయనుకోండి. నీ టార్గెట్ మొత్తం 100కి ఒక 60 marks ఫిజిక్స్లో తెచ్చుకోవాలి అని నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు. 100కి 60 marks నీకు. ఫస్ట్ ఇయర్లో ఒక 13 questions వస్తున్నాయి అంటే 52 marks. 52 marksలో నేను 25 to 30 చేయగలిగిన చాప్టర్స్ ఏంటి అన్ని అవసరం లే. 25 to 30 చేయగలిగిన చాప్టర్స్ ఏంటి నోట్ చేసుకో. వాటన్నిటిని ప్రిపేర్గా ఫస్ట్. నీకు టైం ఉందా, నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళు. సెకండ్ ఇయర్లో కూడా అంతే చేసుకో. అంటే నీకు ఫస్ట్ ఒక సేఫ్ స్కోరు, సేఫ్ చాప్టర్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్లో ఒక 6-7 chapters ప్రిపేర్ అయ్యావు స్ట్రాంగ్గా. నేను ఏ క్వశ్చన్ చాప్టర్ తీసుకొని స్ట్రాంగ్ గా ఇక మళ్ళీ అందులో నుంచి క్వశ్చన్స్ వస్తే బయటకు వెళ్ళిపోకూడదు. ఇంకా వచ్చిందంటే నువ్వు చేయగలగాలి. చేయగలిగేటట్టు ప్రిపేర్ అయినావు అనుకో, డన్, మీ ప్రాబ్లమ్ సాల్వ్ కదండి. 60 marksకి ఇప్పుడు ఒక 7 questions చేస్తున్నారు అనుకుందాం ఫస్ట్ ఇయర్ దాంట్లో. 7 into 4 28. అక్కడ 8 questions సెకండ్ ఇయర్ దాంట్లో. 8 into 4 32. 28 32 60 marks వచ్చేసాయి. సో అట్లా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇక్కడ కొంచెం స్మార్ట్ థింకింగ్ కూడా ఇంపార్టెంట్. ఏదో ఇక ఫ్లోలో పడి నేను ఫస్ట్ చాప్టర్ చేయాలి, దాని తర్వాతనే సెకండ్ చేయాలి, దాని తర్వాతనే థర్డ్ చేయాలి, ఈ థర్డ్ చేసిన తర్వాతనే నేను 4th వెళ్తా అంటే నీకు 4th 3rd అసలు రాకపోవచ్చు. నువ్వు 2 నెలలు కూర్చుంటా రాకపోవచ్చు. ఎందుకంటే అందరికీ అన్ని చాప్టర్స్ అర్థం కావండి. ఈవెన్ నేనే ఫిజిక్స్ స్టార్టింగ్ కెరీర్లో చెప్పేటప్పుడు ఈ రొటేషనల్ మోషన్ ఏదైతే చాప్టర్ మాట్లాడానో 1 year స్ట్రగుల్ అయ్యా. స్టూడెంట్స్కి చెప్పడానికంటే ముందు 1 hour లెక్చర్ చెప్పాలంటే నేను దానికి 3 hours ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడిని. అంటే కొంతమందికి ఆ డిఫికల్టీ ఉంటుంది, ఈవెన్ టీచర్స్కైనా ఉంటుంది, ఎంత పెద్దోళ్ళకైనా ఉంటుందండి. మీరు రీసెర్చ్లు చేసే వాళ్ళకి, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా మీరు అడగండి. కొంతమందిని అడిగితే నేను ఫ్లూయిడ్ మెకానిక్స్ స్ట్రాంగ్ కాదంటారు, కొంతమందిని అడిగితే నేను మోడర్న్ ఫిజిక్స్ స్ట్రాంగ్ కాదంటారు. అట్లా నువ్వెంత స్టూడెంట్వి జస్ట్ అంతే, ఇప్పుడే నేర్చుకునే దశలో ఉన్నావు. సో అది రాకపోవడం తప్పేం లే. నువ్వేం చేయాలంటే కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ తీసుకో. ఆ చాప్టర్స్ తీసుకొని స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వు. నువ్వు అది తీసుకున్నావంటే క్వశ్చన్ వస్తే వదలొద్దు. అట్లా ప్రిపేర్ అయ్యి 60 marksకి 60లో నీకు ఫస్ట్ 60 రావు. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినా ప్రిపేర్ అయ్యావు కానీ రావట్లేదు. వాటినే ఎక్కువ రివైజ్ చేయి, ఆ చాప్టర్స్నే ఎక్కువ రివైజ్ చేయి. ఫస్ట్ నీకు ఒక 30 వచ్చినాయి, 60కి టార్గెట్ పెట్టుకున్నావు, 30 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొక 2 questions వచ్చేటట్లుగా మళ్ళీ ప్రిపేర్గా 8 marks వచ్చినాయి కదా, తర్వాత ఇంకో 2 questions చేసేటట్లుగా ప్రిపేర్గా ఇంకో 8 marks యాడ్ అవుతాయి. అట్లా స్టెప్ బై స్టెప్ మీరు ఎప్పుడైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, సెప్టెంబర్లో ఉన్నామండి, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 2027 జేఈ రాసే వాళ్ళకి, సో ఇట్లా స్టెప్ బై స్టెప్ కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ని ప్రిపేర్ అయితే మీకు డ్యామ్ షూర్ క్వశ్చన్స్ మళ్ళీ దాంట్లో. అండ్ అది కూడా మీరు ఎట్లా చేయాలంటే ప్రీవియస్ ఇయర్లో ఈ చాప్టర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిపేర్గా, దాన్ని ఇంకో రిఫరెన్స్ బుక్స్ తీసుకో. అదే క్వశ్చన్ని వాడు ఇంకో విధంగా అడుగుతాడు, అదే క్వశ్చన్ని ఇంకో టెక్స్ట్ బుక్లో ఇంకో రకంగా అడుగుతాడు. ఇక్కడ ఎక్స్ ఫైండ్ చేయమంటే అక్కడ వై ఫైండ్ చేయమనవచ్చు. నువ్వు దీన్ని అక్కడ ఎట్లా అప్లై చేస్తున్నావు
అన్నది ఇంపార్టెంట్. ఆ అప్లికేషన్ నాలెడ్జ్ అన్నది ఇంపార్టెంట్ అండి. మీకు ఎప్పుడైనా సేమ్ క్వశ్చన్ రాదు జేఈలో, ఎప్పటికీ రాదు. ఎందుకంటే అది వరల్డ్లో సెకండ్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఐఐటి జేఈ. అవునా? మీకు యూపీఎస్సీతో కంపేర్ చేసుకున్నా కూడా జేఈఏ టఫ్ అంటాం జనరల్గా. జనరల్గా యూపీఎస్సీ టఫ్ అని అన్నమాట మనం వింటుంటాం. దాంతో పాటుగా జేఈ కూడా అదే లెవెల్లో ఉంటుంది, జేఈ అండ్ జేఈ అడ్వాన్స్డ్. సో కాబట్టి అంత టఫెస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు మల్టిపుల్ డైమెన్షన్స్లో థింక్ చేయాలి స్టూడెంట్. స్టార్టింగ్ నుంచే ప్రిపేర్డ్గా ఉండాలి. సో అప్పుడు ఆ ఫిజిక్స్ని ఈజీ చేసుకోవచ్చు. సో మీ ఇంతకుముందు మాట్లాడినట్లుగా ఆ ఫిజిక్స్ అన్నది ఏదైతే ఉందో, సో ఇట్లా కొంచెం ట్యాకిల్ చేయాలి. కొన్ని సబ్జెక్ట్స్ని, కొన్ని చాప్టర్స్ని చూస్ చేసుకోవడం, అవి కంప్లీట్ చేశాక సో దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ ఇయర్కి అంతే. అట్లా ఇప్పుడు కొంతమంది ఈ జేఈ క్రాక్ చేయలేకపోరు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబడే క్రాక్ చేయలేరు. వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటర్ అంటే ఎన్ని అటెంప్ట్స్ ఇస్తే బెటర్? కొంతమంది చాలా ఇయర్స్ ప్రిపేర్ అయితేనే ఉంటారు. అవునవును. వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎట్లా అంటే ఒక స్టూడెంట్